వీడియోస్ చేసి చాలా రోజులు అయింది. ఈరోజు నుండి మళ్ళీ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు అయితే స్టాక్ అయితే తీసుకొచ్చానమాట. స్టాక్ ఎందుకు అంటే కొందరు సబ్స్క్రైబర్స్ అయితే నాకు అడిగారు, బ్రో ఏంటి బ్రో మీరైతే ఫిషెస్ మాకు సేల్ చేయరా, ఏంటా ఇన్ని రోజులు అవుతుంది అనేది అడుగుతున్నారు అనమాట. అంటే మంచి స్టాక్ తెస్తాను కదా నేను ఎప్పుడు, సో అందుకే స్టాక్ తెండు బ్రో మేము తీసుకుంటామని చెప్పారు. అందుకే నేను స్టాక్ అయితే తీసుకొచ్చేసాను. వన్స్ తెచ్చేసిన తర్వాత చాలా రోజులు అయిపోయింది కాబట్టి మేడ మీద టబ్స్ అన్నీ తీసేస్తాను. సో ఇప్పుడు మళ్ళీ టబ్ సెటప్స్ అయితే చేయాలన్నమాట. ఈ వీడియోలో టబ్ సెటప్ ఎలా చేయాలి ఏంటన్నది చూపిస్తాను. వన్స్ టబ్ సెటప్ కరెక్ట్గా ప్రాపర్గా చేస్తే మీ ఫిషెస్ అనేవి సర్వే అవుతాయి. అండ్ దీంట్లో 2-3 ప్రాసెస్లు ఉంటాయి. ఈరోజు నేను ఒక ప్రాసెస్ చెప్తాను అండ్ ఫర్దర్గా చెప్తాను మిగిలినవి. మనకి స్టాక్ అయితే వచ్చింది ఈరోజు. సో ఇక్కడ ఏంటంటే మొత్తం రాక్ సాల్ట్ వేసి నీట్గా కడుగుతున్నాము. అండ్ ఇక్కడ రేకులు ఉన్నాయి కదా, రేకులు కింద పెడదామని అనుకుంటున్నాను అనమాట. ఇన్ని రోజులు ఆపేసాను, ఎండలు ఎక్కువగా ఉన్నాయని. ఇప్పుడైతే ఇక్కడ టబ్స్ అయితే నీట్గా రాక్ సాల్ట్ వేసి నీట్గా కడుగుతున్నాను. సాల్ట్ వేసి కడగడం వల్ల ఏంటంటే ఇందులో ఉన్న బ్యాక్టీరియా అంతా పోతుంది అనమాట. నీట్గా కడుక్కొని మనం వేసుకోవాలి, లేకపోతే బ్యాక్టీరియా వల్ల ఫిషెస్ చనిపోయే ఛాన్స్ ఉంటుంది. సో నీట్గా కడుక్కోవాలి, 1-2 సార్లు కడుక్కోవాలన్నమాట. ఇవి ఓల్డ్ టబ్సే కానీ మళ్ళీ నీట్గా కడుక్కుంటే బెస్ట్. ఎండలు కాబట్టి పెరట్లో అయితే పెట్టాను అనమాట. స్టాక్ తెచ్చి ఇప్పుడైతే ఇక్కడ ప్లేస్ చేశాను. అండ్ ఫుల్ గోల్డ్ అండ్ వైట్ టెక్స్డ్. అండ్ ఇక్కడ రేకులు ఉన్నాయి, సో అందుకు ఎండ అయితే ఇక్కడ రాదు. సో దాని రీజన్ వల్ల ఇక్కడ పెట్టడం జరిగింది. కొంచెం ఫ్రీగా మూవ్ అయినాక వాటర్ అనేది యాడ్ చేస్తాను, అప్పుడే యాడ్ చేయను. అండ్ ఇదిగోండి ప్రజెంట్ అయితే ఫ్రీగానే మూవ్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడే జర్నీని వచ్చాయి కదా, సో అందుకు వాటర్ టెంపరేచర్ చూసుకుంటున్నాను. సో కొంచెం బాగానే ఉంది, వాటర్ అయితే హీట్ ఏం లేదు. ఫిషెస్ కూడా పెద్ద ఏం చనిపోలేదు, ఎండకైతే 1-2 చనిపోయి అంతే. సో అదనమాట.